ఇదే వంపగూడ కాపురా నుంచి వచ్చాం మేము. అక్కడ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఆయన బాధితులు అనమాట. మేము అందరం ఏంటంటే మేము అక్కడ 706 ప్లాట్లు 63 ఎకరాల్లో చేశారు. ఎప్పుడు 81 నుంచి. తర్వాత మేము 86 నుంచి కొనుక్కున్నాము. మేము రిటైర్డ్ ఎంప్లాయీ. మాతో పాటు చాలా మంది చిన్న తరగతి మధ్య తరగతి ఎంప్లాయీస్ ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారు. వాళ్ళు అప్పుడు కొనుక్కుని ఇల్లు కట్టుకోవటానికి, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు బాగోక, తర్వాత ఉద్యోగరీత్యా అక్కడక్కడ ఉండటం వలన, పిల్లల చదువుల వలన కట్టుకోలేకపోయాము. ఇప్పుడు కట్టుకుందాం అని చెప్పి మేము అన్ని పర్మిషన్లు తీసుకుంటే 2014లో ఈ ప్రేమ్ సాగర్ రావు, అప్పుడు ఎమ్మెల్సీ, కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే మంచిర్యాల, ఆయన మనుషులు గూండాలు పెట్టి మా ప్లాట్లలో మమ్మల్ని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇబ్బందులు పెడుతున్నాడు. మేము ఆల్రెడీ కట్టుకున్న రూములు కానీ కాంపౌండ్ వాళ్ళు కానీ కూలగొట్టేస్తున్నాడు. కూలగొట్టేసి ఇదంతా నాదే అంటాడు. ఒక 63 ఎకరాలు నాదే అంటాడు. మాలో కొంతమంది మేము ప్లాట్ ఓనర్స్ బెదిరించి వాళ్ళకి నయాన భయాన చెప్పి 1,00,000, 2,00,000, 3,00,000 ఇచ్చేసి 150 ప్లాట్లు తీసేసుకున్నాడు. ఆ 150 ప్లాట్లకి గాను నేను సెక్యూరిటీ పెడతా అని చెప్పి అంతా గంజాబాయి వచ్చి ఎక్కడ తీసుకొచ్చాడో ఏమో కానీ వాళ్ళు ఒక 100-150 మంది ఎప్పుడు ఉంటారు. ఎప్పుడన్నా వారానికో 10 రోజులకో వెళ్ళి మా ప్లాట్ మేము చూసుకుందామంటే అసలు మేము కాలు అడుగు పెట్టేటట్టు చేయరు. వాళ్ళు ఒకసారి 150 మంది వస్తారు. మేము రిటైర్డ్ ఎంప్లాయీస్, సీనియర్ సిటిజన్, వాళ్ళతో మేమే కొట్లాడలేం కదా. మాకు ఎన్నోసార్లు విన్నవించుకున్నాము. ఇట్లా ప్రజావాణిలో కానీ, ఇక్కడ గాంధీ భవన్లో కానీ మేము ధర్నా కూడా చేసాము. మినిస్టర్లు అందరికీ అప్లికేషన్లు ఇచ్చాము. కానీ మాకు ఒక మెసేజ్ వస్తుంది ఎప్పుడో ఒకసారి, మీరు రిసీవ్డ్ యువర్ అప్లికేషన్ అంటారు. కానీ అది ఏమైందంటే ప్రేమ్ సాగర్ రావు అనేసరికి పక్క పడేస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ్ సాగర్ రావు దగ్గర డబ్బు ఉంది, హోదా ఉంది, అధికారం ఉంది. మరి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఎన్నిసార్లు చెప్పినా కానీ మెసేజ్ ఏదో ఒక 400 మంది 300 మంది వచ్చి అప్లికేషన్ ఇస్తే ఓ 4-10 మందికో మెసేజ్లు పంపిస్తారు మీది రిసీవ్డ్ అని. మరి తర్వాత ఏమైంది అనేది ఎవరు అడగట్లేదు. దయచేసి మీ ద్వారా మేము గవర్నమెంట్ ని, అట్లానే రేవంత్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ ఉన్నాడు ఆయన, కాబట్టి ఆయన మాకు సహాయం చేస్తారని మేము మళ్ళీ వచ్చాము. వ్యవసాయ భూమి కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మాదాపురం గ్రామం నుండి. ధరణికి ముందు మాది మొత్తం దానిలో ఆన్లైన్లో వచ్చింది. ధరణి తర్వాత ఒక నెంబర్ మిస్ అయిపోయింది. దాంట్లో ఆ నెంబర్లో ఎకరం 30 గుంటలు ఉంటుంది. దానికోసం 5 years ఆయన తిరగబట్టి ఇంతవరకు అది మాకు రాలేదు. ఒక్క గుంట వేసి 4 అని రాసి పెట్టేసారు దాన్ని. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ కూడా ఇచ్చాము అప్లికేషన్. అందరి దగ్గరికి వెళ్ళాము 5 years నుంచి. ప్రాబ్లం సాల్వ్ కాలేదు. అందుకని ఇక్కడ మినిస్టర్ గారు వచ్చారంటే కలవడానికి వచ్చాము, పిటిషన్ ఇద్దామని వచ్చాము. ధరణి రద్దు చేస్తే ఇంకోటి ఏదో పెడతారు కదా, దాంట్లో వస్తుంది. కానీ ఇష్యూ ధరణి ఉందా లేదా అనేది కాదు నాకు. మా ల్యాండ్ రావాలి కదా, మాది మాకు, అంతే కదా. ఊర్లో అనుకుంటే రేవంత్ పాలన, దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడడం టూ ఎర్లీ అవుతుంది. ఇప్పుడు అంత సమస్యల వలయం ఉంది. సమస్యల వలయాన్ని పోయినప్పుడు దానిలో డిసిషన్ వస్తుంది. కొంచెం అడ్వాన్స్ అంటే ఇప్పుడే మాట్లాడడం అంత కరెక్ట్ కాదేమో.